మూవింగ్ ఆన్ తెలంగాణలో జనసేన పార్టీ ఇకపై యాక్టివ్ రోల్ పోషించబోతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా జనసేన క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే తప్పేముందంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో లాగే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన కీ రోల్ పోషించబోతుందని అంటున్న ప్రకాశం జిల్లా జనసేన నాయకులతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. పార్టీ భవిష్యత్ రాజకీయాలు ఎలా చేయబోతుందనే దానిపై నిన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన పార్టీ ఇక నుంచి తెలంగాణ సమస్యలపై పోరాటం చేస్తుంది. అవసరమైతే తానే తెలంగాణ సమస్యలపై తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటిస్తానంటూ పవన్ కళ్యాణ్ అయితే నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాజకీయ ప్రయాణం కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి తెలంగాణ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన జనసేన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ స్టేట్ పై చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. 2014 మార్చి 14న తెలంగాణ పురిటిగడ్డ మీద పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాడతారు. అంతకుముందు కూడా అఖిలపక్షం పెట్టి యురేనియం తవ్వకాల మీద కానీ, కాలుష్య నివారణ మీద కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క డెవలప్మెంట్ గురించి కానీ ఎన్నో సమస్యల మీద ఆయన స్పందించారు, పోరాడారు, విరాళాలు ఇచ్చారు, అందరిని అఖిలపక్షాన్ని పిలిచి స్పందించారు. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేరళ వెళ్ళి ప్రచారం చేస్తారు, మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తారు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకోవాలంటే మాత్రం వారు పర్మిషన్ ఇవ్వరు. 2000 మందికి పార్కింగ్ ఇవ్వలేని శాంతి భద్రత సమస్యలు అని చెప్పి తెలంగాణ పోలీసులు మిగతా రాష్ట్రాల్లో వీళ్ళ నాయకులను పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? వీళ్ళ సభకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? నిన్న ఎన్టీఆర్ మొన్న తెలుగుదేశం మహానాడికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అభివృద్ధి చెందుతారు, అతని పార్టీ తెలంగాణలో ఎక్కడ ముందు తీసుకెళ్తారనే ఒక భయంతో, ఒక నిరంకుశత్వ ధోరణితో ముందుకెళ్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా కవిత గారు కానీ మొన్న తెలంగాణ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ కవిత, మీరు మీ ఇంట్లో సమస్యల మీద మాట్లాడుకోండి. మీ అమ్మ మీ నాన్న మీ మధ్యలో ఉన్నటువంటి తగాదాలు పరిష్కరించుకోండి. తర్వాత ప్రాంతీయ విద్వేషాల తర్వాత రెచ్చగొడతారు మీరు. ఎందుకంటే ఆర్దాని ఉండి సిగ్గు లేకుండా లెక్కర కేసులో తిహార్ జైలుకి వెళ్ళి 6 నెలలు జైలు శిక్ష అనుభవించి నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడతానంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు ఒప్పుకోరు. నీకు ఆ స్థాయి కూడా లేదు, నీకు అర్హత కూడా లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ భూ కబ్జాలకు పాల్పడ్డాడంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఎలా చూస్తారు దీన్ని? నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు. భూ కబ్జా కానీ జరిగి ఉంటే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తుంటే ఇమీడియట్గా తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తామని సవాల్ చేశారు. అది ఉంటే నిరూపించండి, సవాల్ రాసిస్తామని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మీడియా ముఖంగా చెప్పారు. అది తేల్చుకోవాల్సింది ఇంకా తెలంగాణ ప్రభుత్వం చూసుకోవాలి. అదే ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ కీ రోల్లో పోషిస్తుంది. ఇప్పుడు తెలంగాణ పార్టీలో కూడా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణలో భవిష్యత్తులో జనసేన పార్టీ జెండా ఎగరబోయబోతుంది. ఆ విషయం మీద తెలంగాణ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ ముందుగానే జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలంగాణ రానియకుండా వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళే దోచుకోవాలనే ఆలోచనలో తెలంగాణ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఉన్నారు. ఫ్యూచర్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా జెండా ఎగరబోతుంది. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. తెలంగాణ అభివృద్ధిలో జనసేన పార్టీ ఒకటిగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్ర నాయకులు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలను జనసేన క్యాడర్ అయితే పూర్తిగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో జనసేన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ అధినేత పోరాటం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా అయితే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా జనసేన పార్టీ పూర్తిగా బలపడుతుందని చెప్పేసి అభిప్రాయం అయితే క్యాడర్ నుంచి వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.